భారత్ పాకిస్తాన్ మధ్య 65 ఏళ్ల క్రితం కుదిరిన చారిత్రాత్మక సింధు జలాల ఒప్పందం మళ్లీ మునుపటిలా అమల్లోకి వచ్చే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో నదీ జలాల పంపకాలపై సహకారాన్ని పునరుద్ధరించాల్సి వస్తే అది పాత నిబంధనలతో కాకుండా ఒక కొత్త సవరించిన నిబంధనల ప్రాతిపదికన జరుగుతుందని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ నిరంతరం మద్దతిస్తున్న సరిహద్దు ఉగ్రవాదమే ఈ ఒప్పందానికి అతిపెద్ద అడ్డంకి అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఉగ్రవాదాన్ని పాక్ పూర్తిగా విడనాడితే తప్ప నీటి పంపకాల నిబంధనలను పునరుద్ధరించలేమని తెగేసి చెప్పింది. ఈ ఒప్పందం నుంచి సంపూర్ణంగా తప్పుకోవాలని భారత్ చూడటం లేదని అధికారులు తెలిపారు. అయితే ఒక సార్వభౌమ దేశంగా తమ జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఏ అంతర్జాతీయ ఒప్పందాన్నైనా రద్దు చేసుకునే హక్కు భారత్కు ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో పాకిస్తాన్ తీసుకునే చర్యలపైనే భారత్ అడుగులు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడం వల్లే తమ దేశంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతోందంటూ అంతర్జాతీయ వేదికలపై పాక్ చేస్తున్న ఆరోపణలను భారత్ ఖండించింది. పాక్లోని చెత్త మౌలిక వసతులు, విపరీతమైన లీకేజీలు, పాక్లోని రాష్ట్రాల మధ్య వివాదాల వల్లే నీరు వృధా అవుతోందని ఎండగట్టింది. సొంత నీటి నిర్వహణ లోపాలను కప్పిపుచ్చుకోవడానికే భారత్పై పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందని స్పష్టం చేసింది.